గుంటూరులో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ధర్మాగ్రహ శాంతి ర్యాలీకి టీడీపీ పార్టీ పిలుపునిచ్చింది. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. దీనిపై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ చేశారు. గుంటూరులో ధర్మాగ్రహ శాంతి ర్యాలీకి వెళ్లకుండా నోటీసులు ఇవ్వటం అప్రజాస్వామికం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిస్థితి లేదన్నారు. వైసీపీ గూండాలు దాడి చేసి తిరిగి బాధితులపైనే కేసులు పెడుతున్నారన్నారు. ఇలాంటి రాక్షస పాలన రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు లక్ష్మీనారాయణ. ఈరోజు గుంటూరులో తలపెట్టిన ధర్మాగ్రహ శాంతి ర్యాలీకి ప్రజలు నాయకులు పార్టిసిపేట్ చేయకుండా నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టులు చేయటం అన్నటువంటిది అప్రజాస్వామ్యం. వైసీపీ గూండాలు దాడి చేసి దెబ్బలు తగిలినటువంటి వాళ్ళ మీద 307 కేసులు పెట్టడం. ఇవాళ మేము శాంతి ర్యాలీ చేసుకుంటామని ఎస్పీ గారిని కలిసి పార్టీ తరఫున పర్మిషన్కి లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఇటువంటి శాంతి ర్యాలీలు కూడా చేసుకోవడానికి వీల్లేదు అనేటువంటిది మనం బ్రిటిష్ టైంలో కూడా చూసారు. బ్రిటిష్ పాలనకు కూడా మించిపోయినటువంటి పరిస్థితి అరాచకాలు కనబడతా ఉంది. ప్రజలు గమనిస్తున్నారు. ఎంతో దూరం లేదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. అది గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రపతి పాలన విధించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి కాపలా కాయటానికే సరిపోతుంది. ఈ రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు మిస్ అయిపోతున్నారు. పోలీసుకి మరి అవన్నీ కూడా ఏం పెట్టినటువంటి పరిస్థితి కాదు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి కాపలా కాయటం కోసమే 24